కష్టకాలంలో జెండా భుజాన వేసుకుని పార్టీని నిలబెట్టిన ఆ నేతకు నేడు అవమానమే మిగిలింది. పార్టీకి కొండంత అండగా నిలిచిన నాయకుడిని అధికారంలోకి వచ్చాక కరివేపాకులా తీసి పక్కన పడేస్తున్నారు. పార్టీకి విధేయుడుగానేమో గాని మాకు కాదంటున్నారట అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన రాజుగారు. రాజు వెడలే అన్నట్లే ఉంది అక్కడి రాజకీయం. ఇంతకీ ఎవరా రాజులు, ఎక్కడిదా రాజ్యం? కష్టమైనా నష్టమైనా కండువా వదల్లేదు నాయకుడు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో కూడా టీడీపీకి ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్న పార్టీ సీనియర్ కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు పార్టీకి దూరంగా ఉండడం మొదలుపెట్టారట. కానీ అదే నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నాయకుడు బత్తుల తాతయ్య బాబు మాత్రం అలా వదిలి వెళ్లలేకపోయారు. బరువని తెలిసిన పార్టీ జెండాను భుజానికెత్తుకుని పార్టీ కార్యకర్తలకు పెద్ద దిక్కుగా నిలిచారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలపై పోరాడుతూ చోడవరంలో తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ వచ్చారట బత్తుల తాతయ్య బాబు. 2024 ఎన్నికల ముందు వరకు బత్తుల అన్నీ తానై పార్టీని నిలబెడితే సరిగ్గా ఎన్నికల సమయానికి అజ్ఞాతం వీడారు కలిదిండి రాజు. మళ్లీ రాజుగారి రంగప్రవేశం బత్తుల తాతయ్య బాబు పెద్దరికాన్ని పక్కన నెట్టేసిందట. టీడీపీకి అసలు సిసలు నేతను నేనే అంటూ చోడవరం టీడీపీ టికెట్ని ఎగరేసుకుపోయారు కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు. దీంతో తప్పేదేముందన్నట్టు రాజు విజయం కోసం బత్తుల కృషి చేశారు. అనుకున్నట్లే రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయింది. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు ఎమ్మెల్యే అయ్యాక బత్తుల తాతయ్య బాబుని పక్కన పెట్టేశారట చోడవరం టీడీపీ ఎమ్మెల్యే. బత్తులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోగా ఆయనను కలవొద్దని కార్యకర్తలకు అంతర్గతంగా ఆదేశాలిచ్చారట సన్యాసిరాజు. దీంతో మనసులో బాధ ఉన్న పార్టీ కోసం అవమానాలను భరిస్తూ వస్తున్నారట బత్తుల. అదే సమయంలో ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన మరో రాజు బత్తులకు మద్దతుగా నిలిచారట. జనసేన చోడవరం ఇన్ఛార్జి పాకలపాటి వెంకట సత్యనారాయణ రాజు బత్తుల వెంట నడిచి ఆయనతో కలిసి ఎమ్మెల్యేపై తిరుగుబావుట ఎగరవేశారట. మరోపక్క తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా బత్తుల సేవల్ని గుర్తించి రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. ఇక తనకంటూ ఒక ప్రోటోకాల్ గుర్తింపు ఉంటుందని భావించారట బత్తుల. జనసేన నాయకుడు కలిసి రావడంతో తనకు తిరుగులేదని భావించారట. కానీ అదెంతో కాలం నిలవలేదంటున్నారు పార్టీ కార్యకర్తలు. ఎమ్మెల్యే రాజకీయంతో బత్తుల పెద్దరికానికి మళ్లీ అగ్ని పరీక్ష ఎదురైందంటున్నారు. బత్తుల తాతయ్య బాబుకి పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం సంగతి దేవుడెరుగు. కనీసం బ్యానర్లపై ఆయన ఫోటో వేయడానికి కూడా ఎమ్మెల్యే సన్యాసిరాజు ఒప్పుకోవడం లేదట. దీంతో ఈ పంచాయతీ కాస్త పెద్దల దాకా వెళ్లినా పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. మరోపక్క తనతో జనసేన రాజు ఉన్నారని, తన వెనుక పార్టీ క్యాడర్ ఉందని సరిపెట్టుకున్న బత్తుల తాతయ్య మళ్లీ ఒంటరవుతున్నారట. ఉప్పు నిప్పుగా ఉన్న ఎమ్మెల్యే సన్యాసిరాజు, జనసేన నాయకుడు సత్యనారాయణ రాజు మనం కొట్టుకోవడం ఏంటని ఓ రహస్య ఒప్పందానికి వచ్చారని టాక్. ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరి మధ్య అనుబంధం పెనవేసుకుందట. మొన్నటిదాకా ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చోవడానికి ఇష్టపడిన ఇద్దరి రాజులు ఇప్పుడు ఆలింగనం చేసుకోవడం ఒక వింతైతే, తోడుగా ఉంటానన్న జనసేన నేత ఎమ్మెల్యేతో చెట్టాపట్టాలు వేసుకోవడం బత్తులకు మింగుడు పడడం లేదట. ఒకే తాను ముక్కల్లా ఇద్దరు రాజులు ఒక్కటైపోవడంతో ఇదెక్కడి రాజకీయమని బత్తుల తాతయ్య అంతర్మథనంలో పడ్డారు. శత్రువు మిత్రుడు అనుకుని జనసేన రాజుతో కలిసి నడిస్తే ఇలా హ్యాండ్ ఇచ్చారేంటని బాధపడుతున్నారు. దీంతో చోడవరంలో బత్తుల మళ్లీ ఒంటరైపోయారు. రాజకీయాల్లో ఎవరెప్పుడు విభేదిస్తారో, ఎప్పుడెందుకు కలిసిపోతారో ఎవరికి అంతుపట్టదు. దీంతో తత్వం బోధపడినట్టు బత్తుల ప్రస్తుతానికి ఒంటరిగానే ముందుకెళ్తున్నారు. మౌనమునిలా తన పని తాను చేసుకుపోతున్నారు. రాబోయే రోజుల్లో తన పరిస్థితి ఏంటి? పార్టీ అండగా నిలుస్తుందా? స్థానిక రాజుల ప్రభావంతో తనను పూర్తిగా ఒంటరిని చేస్తుందా అనుకుంటున్న బత్తులకు రాజకీయ భవిష్యత్తుపై బేతాళ ప్రశ్నలు ఎదురవుతున్నాయట. మరి ఆయన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.